మేడ్చల్ పిఎస్ లో విధులను నిర్వహిస్తున్న ఏఎస్ఐ మధుసూదన్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఓ కేసుల విషయంలో 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గత 2 నెలల క్రితం గౌడవల్లిలో నిర్మిస్తున్న సాకేత్ ప్రణామ్ విల్లాస్ ఇంటీరియర్ డిజైనర్ లో విశ్వనాథ్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయగా ఆ కేసు విషయంలో ఏఎస్ఐ మధుసూదన్ విశ్వనాథ్ ను 2 లక్షలు డిమాండ్ చేయగా మొదట 10,000 ఇచ్చారని, బాధితులను మరలా 50,000 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ వ్యక్తి తనను సంప్రదించాడని, 50,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ చెప్పారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్లో అతని మీద ఒక 2 నెలల కింద ఒక కేసు రిజిస్టర్ చేయబడింది. దాంట్లో శర్మ అని చెప్పేసి అతనికి మధ్యలో ఒక రకమైన సివిల్ డిస్ప్యూట్ ఉంది. అంటే ఇతను ఇంటీరియర్ డిజైన్ వర్క్ చేస్తాడు విశ్వనాథ్ అని మన కంప్లైంట్. ఆ కంప్లైంట్ వీళ్ళ ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేశాడు. 4 lakhs తీసుకుని 4 lakhs వర్క్ చేశాడు. ఇంకో 4 lakhs వర్క్ మిగిలి ఉంది. ఆ పైసలు ఇచ్చాకనే అది మిగతా వర్క్ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి అతను చెప్పాడు. ఇతనితో ఆ మిగతా పైసలు ఇవ్వకుండా వర్క్ చేయించుకోవాలని ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ చేశారు పోలీస్ స్టేషన్లో. ఎఫ్ఐఆర్ చేశాక అది ఏఎస్ఐ మధుసూదన్ అని చెప్పేసి అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఇతను నార్సింగ్లో ఉన్నప్పుడు ఇతని కారుతో సహా ఇక్కడ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి అతని దగ్గర ఉన్నట్టు అతని బ్రైబు డిమాండ్ చేసి ఒక 10,000 రూపీస్ కేసు కాంప్రమైజ్ చేపిస్తామని చెప్పేసి ఒక 10,000 రూపీస్ అతని దగ్గర బ్రైబ్గా తీసుకున్నారు ఆ రోజు. కానీ యాక్చువల్లీ 2 లక్షల రూపాయల బ్రైబ్ కావాలని చెప్పి డిమాండ్ చేశారు. అందులో 10,000 ఒక ఇన్స్టాల్మెంట్గా తీసుకున్నాడు. తర్వాత నిన్న సాటర్డే మార్నింగ్ ఇంకొక 50,000 తీసుకురమ్మని చెప్పేస్తే మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ సాయంత్రం వచ్చి మళ్ళీ టైం తీసుకొని వచ్చేసాడు. మండే రోజు వస్తా అని చెప్పేసి ఈరోజు ఏసీబీ ఆఫీస్లో ఎఫ్ఐఆర్ చేసేసి మేము మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాము. ఈవినింగ్ రాగానే ఆ కంప్లైంట్ తోటి మాట్లాడేసి పోలీస్ స్టేషన్లోనే వెనకకి తీసుకెళ్ళి ఆ 50,000 రూపాయలు తీసుకున్నాడు. తీసుకోగానే మేము ఇమీడియట్ లోపలికి వచ్చి పట్టుకున్నాము. అతని ఫింగర్స్ కూడా కడిగిపించాము. రైట్ హ్యాండ్ తోటి తీసుకున్నాం కాబట్టి రైట్ హ్యాండ్ ఫింగర్స్కి ఫినాప్థలిన్ టెస్ట్ సక్సెస్ అయింది. తర్వాత ప్యాంటు యొక్క బ్యాక్ ప్యాకెట్లో పైసలు పెట్టుకున్నాడు. ప్యాంటు కూడా కడిగిపించాము. అందులో కూడా ఫినాప్థలిన్ టెస్ట్ సక్సెస్ అయింది. తర్వాత 50,000 కూడా అతని దగ్గర సేమ్ అమౌంట్ అది రికవరీ చేశాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇంకా.